ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాము. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి దేవుని వాక్యమును జ్ఞాపకము చేసుకుందాము. దైవ గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మరి ఒకసారి చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ 2వ వచనములో దేవుని చిత్తము అనే మాట మీ మనసులో ఉంచుకోవాలి. దేవుని చిత్తము, ఆ మాట, ఆ పదము మన యొక్క మనసులో ఉంచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. గొప్ప దేవుడవు, నమ్మకమైన వాడవు, శక్తిమంతుడవు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మేము మీ గ్రంథములో నుండి చదువుకున్న వాక్యమును మీరు దీవించి మాతో మీరు మాట్లాడుమని, మాకు మేలు క్షేమము దయచేయమని యేసు క్రీస్తు ప్రభు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, మనము అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలో 12వ అధ్యాయములో నుండి 2వ వచనం మనం చదువుకున్నాము. ఆ వచనములో పౌలు ఒక మాటను గుర్తు చేస్తున్నాడు. ఏమిటి అంటే, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుడి. దేవుని చిత్తమును మీరు తెలుసుకొనుడి అని పౌలు వారికి గుర్తు చేస్తున్నాడు. దేవుని చిత్తము అను పదము చాలా విలువైన పదము. ఇంగ్లీషులో విల్ ఆఫ్ గాడ్ అంటారు. విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తము, దేవుని చిత్తము. దేవుని చిత్తము అనేది చాలా
అవసరము. దేవుని చిత్తము అనేది ప్రతి మానవునికి అవసరమై ఉన్నది. మరి ముఖ్యముగా దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన పరిశుద్ధులకు, నీతిమంతులకు, భక్తి జీవితము జీవించుచున్న వారికి దేవుని చిత్తము అనేది తెలుసుకొనుట చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఒక మాట, దేవుని చిత్తము అంటే ఏమిటి? దేవుని చిత్తము అంటే ఏమిటి? దేవుని చిత్తము అంటే ఏమిటి? అందులో ఒక 5 తలంపులు మనము జ్ఞాపకం చేసుకుందాము. లేఖనములో నుండి, దైవ గ్రంథములో నుండి 5 తలంపులు మనము జ్ఞాపకము చేసుకుందాం. మానవుని యొక్క చిత్తము వేరు, దేవుని యొక్క చిత్తము వేరు. మానవుని యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. కాబట్టి దేవుని చిత్తము అంటే ఏమిటి? 1 యెషయా గ్రంథము  మనము ఎరిగిన మాటని. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనము, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అంటే దేవుని తలంపులే దేవుని చిత్తము. దేవుని తలంపులే దేవుని చిత్తము. 1 దేవుని తలంపులు దేవుని చిత్తమై ఉన్నవి. మన తలంపులు ఈలోక సంబంధమైనవి. మన తలంపులు ఈలోక జ్ఞానమునకి పరిమితమై ఉన్న తలంపులు. మన తలంపులు ఇకమునకు చెందినవే. మన తలంపులు తాత్కాలికముగా ఉంటాయి, కానీ దేవుడు భవిష్యత్తు జ్ఞాని. దేవుడు మన యొక్క భవిష్యత్తును ఎరిగినవాడు. మనలను గూర్చి స్పష్టమైన తలంపులు కలిగి ఉన్నవాడు. మనలను గూర్చి ఆ రాబోయే దినాలలో మనము ఏ విధముగా ఉండాలో, ఏ విధముగా జీవించాలో, మనము ఏమి చేయవలనో దానిని దేవుడు ముందే తలంపును కలిగి ఉన్నాడు. అందుకే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు.
యెషయా గ్రంథము 55వ అధ్యాయం 9వ వచనములో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే మన తలంపులు ఈ లోకమునకు మాత్రమే పరిమితమై ఉంటవి. కానీ దేవుని యొక్క తలంపులు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులు అంత ఉన్నతమైనవి. ఈ లోకములో మనము జీవించినంత కాలము ఆయన కలిగి ఉన్న తలంపులు అవి శ్రేష్టమైనవి. ఈ లోకములో మనము ప్రభువును ఎరిగి రక్షించబడి ప్రభువుతో సహవాసము చేస్తూ ఉండగా ఆత్మ సంబంధమైన జీవితమును జీవించుటకు కూడా ఆయన తలంపులు అవి పరసంబంధమైనవి. ఆహా, దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న తలంపులు ఎంత ఉన్నతమైనవి. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటిగా రాజుగా నియమించబడిన సౌలు మనుష్యుల చేత ఏర్పరచబడినవాడు. అయినను సౌలు పట్ల దేవుడు కలిగి ఉన్న తలంపులు ఉన్నతమైనవి. కానీ సౌలు అవిధేయతను బట్టి, సౌలు కలిగి ఉన్న అహంకారమును బట్టి దేవుడు కలిగి ఉన్న తలంపులన్నీ కూడా తారుమారైపోయెను. అందుకే సౌలు రాజ్య పరిపాలన చేస్తూ ఉండగానే దేవుడు దావీదును సిద్ధపరచుచుండెను. కాబట్టి దేవుని చిత్తం అంటే ఏమిటి అనగా, దేవుని యొక్క తలంపులే దేవుని చిత్తము. మనము మన జీవితములో ఒక చిన్న మాట ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ తలంపుల ప్రకారము, నీ తలంపుల ప్రకారము, నీ ఆలోచనల ప్రకారము ప్రతిదినము నన్ను నడిపించుము ప్రభువా అని మనము ప్రార్థన చేయవలెను. రెండవదిగా అక్కడే చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనములో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఒకటి, దేవుని తలంపులే దేవుని చిత్తము. రెండవది, దేవుని మార్గములు అనుసరించుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తము అంటే ఏమిటి అనగా, ఒకటి, దేవుని తలంపులు కలిగి ఉండుట. రెండవది, దేవుని మార్గములు అనుసరించుట. మన మార్గములు వంకర మార్గములు. సామెతల గ్రంథములో
ఒక చోట వ్రాయబడి ఉంది, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, కానీ తుదకు అది మరణమునకు దారితీయును. మన ఎదుట మార్గము యథార్థముగానే కనబడుతుంది, మన ఎదుట మార్గము మంచిగానే కనబడుతుంది, మన ఎదుట ఉన్న మార్గము మనకు ఆనందమును కలిగించే విధముగా కనబడుతుంది. కానీ ఆ మార్గములో ప్రమాదము ఉన్న సంగతి మనకు తెలియదు. ఆ మార్గములో ప్రమాదము ఉన్న సంగతి, ఆ మార్గములో మరణము పొంచి ఉన్న సంగతి అది ప్రభువుకు స్పష్టముగా తెలుస్తూ ఉంది. పాప సంబంధమైన మార్గములో పరుగులెత్తుచున్న వారికి కనబడుతున్న మార్గము అది సరిగానే కనబడుతుంది, కానీ చివరికి మరణానికి తీసుకొని వెళుతుంది. మనకిష్టమైన మార్గములు మనము కోరుకొనకూడదు. ప్రభువా, నీకిష్టమైన మార్గములో నన్ను నడిపించుము, నీకిష్టమైన మార్గములో నన్ను నడిపించుము. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తన 119వ కీర్తనలో భక్తుడు ఏమని వ్రాస్తున్నాడు అంటే, 119వ కీర్తన 37వ వచనము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఆహా, ఎంత చక్కని మాట ప్రియులారా! భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము. ఈ మాట మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన మార్గములలో మనలను నడిపించువాడు. 143వ కీర్తన 10వ వచనములో 143వ కీర్తన 10వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది అంటే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. పరిశుద్ధాత్మ దేవునికి మనము అప్పగించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును కోరుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలను తండ్రి యొక్క మార్గములో నడిపించువాడు, వాక్యపు వెలుగులో నడిపించువాడు, సమభూమి గల ప్రదేశమందు నడిపించువాడు, శ్రేష్టమైన వాతావరణములోనికి నడిపించువాడు. కాబట్టి దేవుని చిత్తము అంటే ఏమిటి అనగా, దేవుని తలంపులు కలిగి ఉండుట. రెండవది, దేవుని మార్గములు అనుసరించుట. మన తలంపులు ప్రక్కన పెట్టాలి, మన మార్గములు ప్రక్కన పెట్టాలి, దేవుని తలంపులు కోరుకోవాలి, దేవుని మార్గమును అనుసరించుటకు మనము ఇష్టపడవలెను. అప్పుడే ప్రభువు యొక్క చిత్తమును మనము
జరిగించిన వారం అవుతాము. మూడవదిగా ఆ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఏమిటి ఆ మనస్సు అంటే? ఏక మనస్సు కలిగి ఉండుట, ఏక ప్రేమ కలిగి ఉండుట, ఏక భావము కలిగి ఉండుట, అందులో ఆయన సంతోషమును సంపూర్ణము చేయుటకు అవి ఎంతో ఉపయోగపడుచున్నవి. దేవుని యొక్క మనసే దేవుని చిత్తము. దేవుని యొక్క మనసే దేవుని చిత్తము. మరి యొక్క చోట రోమా పత్రిక 11వ అధ్యాయములో, రోమా పత్రిక 11వ అధ్యాయము 34వ వచనము, ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ప్రభు మనస్సును ఎరుగుట, ప్రభు మనస్సును తెలుసుకొనుట, ప్రభు మనస్సును అంగీకరించుట, ప్రభువు యొక్క మనస్సును మనము మన జీవితములో కలిగి ఉండి జరిగించుటయే దేవుని యొక్క చిత్తము. మన మనస్సు స్వంత మనస్సు. మన మనస్సు స్వచిత్తానుసారమైన మనస్సు. మన మనస్సు మనకు ఇష్టమైన వాటిని కోరుకుంటుంది. కానీ దేవుని మనస్సును కలిగి ఉన్నప్పుడు దేవుని చిత్తము వైపు అడుగులు వేస్తాము. దేవుని చిత్తము అంటే ఏమిటి అనగా, 1 దేవుని తలంపులు, 2వది దేవుని మార్గములు, 3వది దేవుని యొక్క మనస్సు. దేవుని యొక్క మనస్సు. 4వదిగా చూడండి, 4వదిగా అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. భక్తుడైన దావీదును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకము చేస్తున్న మాట. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో, మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. 4వదిగా దేవుని ఉద్దేశములు. దేవుని చిత్తము అంటే ఏమిటి అనగా, 1
దేవుని తలంపులు, రెండవది దేవుని మార్గములు, మూడవది దేవుని మనస్సు, నాలుగవది దేవుని ఉద్దేశము. దేవుని ఉద్దేశము. సౌలు తాను కలిగి ఉన్న ఉద్దేశము స్వంత ఉద్దేశము, స్వచిత్తానుసారమైన ఉద్దేశమును కలిగి ఉండుట చేత సౌలు శరీరమునకు ప్రాధాన్యత ఇచ్చెను, దేవుని మాటను ప్రక్కన పెట్టెను. దేవుని ఉద్దేశములు నెరవేర్చకుండా తన ఉద్దేశములు నెరవేర్చుకునుట చేత దేవునికి దుఃఖమును పుట్టించినవాడు. కానీ అదే సమయములో దేవుడు దావీదును సిద్ధపరచుచుండగా దావీదు ఎటువంటి ఉద్దేశములు కలిగి ఉన్నాడు అంటే, బాల్య దినముల నుండి దేవుని ఉద్దేశములు కలిగి ఉన్నవాడు. దేవుడు ఏ ఉద్దేశములు కలిగి ఉన్నాడో, దేవుడు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో, దేవుడు ఎటువంటి హృదయమును కలిగి ఉన్నాడో అదే ఆలోచనలు, అదే ఉద్దేశములు, అదే హృదయము దావీదు బాల్య దినముల నుండి తన యొక్క జీవితములో కలిగి ఉన్నవాడు. అందుకే దావీదు దేవుని ఉద్దేశములు నెరవేర్చినవాడు. దేవుని ఉద్దేశములు నెరవేర్చినవాడు. ఆఖరిగా ఒక మాట మనము జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. రోమాపత్రిక 11వ అధ్యాయము 34వ వచనములో, ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. దేవుని ఆలోచనలు, ఒకటి దేవుని తలంపులు, రెండవది దేవుని మార్గములు, మూడవది దేవుని మనస్సు, నాలుగవది దేవుని ఉద్దేశములు, ఐదవది దేవుని ఆలోచనలు. దేవుని ఆలోచనలు ప్రియులార, కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉంది, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును అని వ్రాయబడి ఉంది. దేవుని ఆలోచన రాబోయే దినాలకు, రాబోయే తరాలకు, రాబోయే సమాజానికి మార్గదర్శకముగా దేవుని ఆలోచనలు నిలిచి ఉంటాయి. ఆ ఆలోచనలకు మనము ప్రాధాన్యతను ఇవ్వాలి. అయితే దేవుని చిత్తములో ఉన్న ఈ 5 తలంపులు మన జీవితములో నెరవేర్చకుండా, మన జీవితములో దేవుని చిత్తము వైపు అడుగులు వేయకుండా సాతానుడు, లోక సంబంధమైన శక్తులు, శరీరము, ఈ 3 కూడా మన ఆత్మీయ జీవితము వైపు బలముగా దాడి చేయుటకు సిద్ధముగా ఉన్నారు. వీటిని మనము ప్రార్థనాపూర్వకముగా ఎదుర్కోవాలి. దేవుని వాక్య సహాయము ద్వారా ఎదుర్కోవాలి. దేవుని
ఆలోచనలకు మనము ప్రాధాన్యతను ఇచ్చి ప్రభువు యొక్క కృపలో ముందుకు సాగి వెళ్ళుటకు ప్రభువు సహాయము చేయునుగాక. దేవుడు ఈ తలంపులు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ మాటలు దీవించండి. అవును ప్రభువా, మీ చిత్తము ఏమిటో మీరు మాకు గుర్తు చేశారు. మీ తలంపులు, మీ మార్గములు, మీ మనస్సు, మీ ఉద్దేశములు, మీ ఆలోచనలు మేము కలిగి జీవించుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రేమ వందనములు.